ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల వైసీపీ టీడీపీని టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ టీడీపీ పాలనలో అభివృద్ధి జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పు 1,00,000 కోట్లు ఉందని, చంద్రబాబు పాలనలో 2 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. సీఎం జగన్ 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని షర్మిల విమర్శించారు. ఇప్పుడు ఏపీకి 6.5 లక్షల కోట్లు అప్పులున్నాయన్నారు. కార్పొరేషన్ల లోన్లు కలుపుకుంటే ఏపీపై 10 లక్షల కోట్ల భారం ఉందని షర్మిల అన్నారు. ఏపీలో రాజధానిని కట్టారా అని షర్మిల ప్రశ్నించారు. ఏపీలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఒక్క పరిశ్రమ అయినా రాలేదని షర్మిల అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు, జగన్ అని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్యపెడతారు. ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం?
రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు. 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే 1 కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. 1 ఉందా అంటే ఏదీ లేదు. 1 కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం 1 అడుగు కూడా ముందుకు పడలేదు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సీఎం జగన్ ను టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలపైన, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పైన ఆవిడ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గడిచిన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలకి కళ్ల ముందు కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాననేటటువంటి నినాదంతో ముందుకెళ్తా అదే రకమైన హామీని వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఇస్తా మొత్తం గడిచిన 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి వెనకబాటుతనం ఉంది, ఏ విధమైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కార్యకర్తలకి, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి అంశాల్లో కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తా ఉన్నారు, నిధులు తెస్తా ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం రోడ్లు వేసే పరిస్థితి లేదు. దోచుకో అనేటటువంటి రీతిలో రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం పైన వైఎస్ షర్మిల చేసిన తీవ్రమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. అసలు షర్మిల వైసీపీ పైన ఈ మొదటి రోజే ఇంత తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి విమర్శలు చేస్తారనేటటువంటి అంశాన్ని గురించి కూడా ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పరిపాలన పైన, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపైన, బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలపైన, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన అన్ని రకాలుగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన ఒక్కొక్క పాయింట్ విమర్శించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జగన్ రెడ్డి అని చెప్పి సంబోధించటం, ఆయన హయాంలో 3 రాజధానులంటూ సంబోధించటం, ఒక్క రాజధాని కూడా కట్టలేదనేటటువంటి అంశం గురించి ప్రస్తావించటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి, అందరూ రాజీనామాల గురించి, చేసినటువంటి పోరాటాల గురించి అన్ని కూడా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతూ దానికి తనదైన శైలిలో షర్మిల చేసేటటువంటి విమర్శలు, చేస్తున్నటువంటి సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి కాంగ్రెస్ కేడర్ అంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు షర్మిల బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో చూస్తూ ఉండొచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన కూడా తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. సింగపూర్ ని సృష్టించే విధంగా అమరావతిలో సింగపూర్ ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు ఆ తర్వాత బీజేపీకి తొత్తుగా మారిపోయారు. కనీసం ఒక్క రాజధాని కూడా నిర్మాణం చేయలేకపోయారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయారు. బీజేపీతో ఆయన మొత్తం భాగస్వాములై కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకున్నటువంటి బీజేపీతో ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీని పైన కూడా తీవ్రమైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి షర్మిల ఈ రోజు బాధ్యతల స్వీకరణ సందర్భంగా చేశారు. బలరాం జయరాజ్, అంటే షర్మిల వ్యాఖ్యల ద్వారా రాజధాని అంశం, స్పెషల్ స్టేటస్ అంశం మరోసారి ఏపీలో ఎన్నికలకు ముందు కీలకంగా మారే అవకాశం ఉందనుకోవచ్చా?
తప్పకుండా కాంగ్రెస్ నిదానమే ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తుంది అనేటటువంటి నినాదంతో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని అమలు చేసి తీరుతాము అని చెప్పేసి హామీని మరొకసారి రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతా ఉన్నారు. వీటితో పాటు యువతరానికి విద్యా ఉపాధి అవకాశాలు కావలసినన్ని మొత్తం యువత ఎక్కడికి వలస వెళ్లకుండా వారికి స్వరాష్ట్రంలోనే ఇక్కడే ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామనే భరోసాతో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలు, యువతకు ఉపాధి అవకాశాలు, పోలవరం జాతీయ ప్రాజెక్టుని నిర్మించేటటువంటి అంశాన్ని కూడా తీసుకొని నిర్మాణం చేపడతామనేటువంటి అంశాన్ని ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. ఏ నినాదాలతో రాష్ట్ర ప్రజలకు ముందుకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అవే అంశాన్ని షర్మిల అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీ, మరొక పక్క కాంగ్రెస్, బీజేపీ, సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేక హోదాని ఎంతవరకు తొక్కేశారు, ప్రత్యేక హోదాని ఏ విధంగా కాలరాసేశారు, ప్రజలకు ఇచ్చినటువంటి పార్లమెంటు సాక్షిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎందుకు విస్మరించారు, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఒత్తిడి చేయలేకపోయాయి అనేటువంటి అంశాన్ని ప్రజలకు మరొకసారి విభజన హామీలు, విభజన చట్టం, ప్రత్యేక హోదా గురించి మరొకసారి గుర్తు చేసి ఒక రాష్ట్ర విభజన సమయంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇవే అంశాలతో రాష్ట్ర ప్రజల ముందుకెళ్లి వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీలన్నీ నెరవేరుస్తాము, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరతామనేటటువంటి అంశాలతో రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకునే దిశగానే వైఎస్ షర్మిల ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మరొకసారి అన్నింటినీ కూడా గుర్తు చేశారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.